హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారు. వీడియో కంటిన్యూషన్ చూడండి. పూర్తిగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇప్పటి వరకు అయితే యంత్రంలో అయితే పెట్టారండి స్వామీజీ వారు. చూడండి, పార్వతీమాతని, వినాయకుడిని అండ్ సుబ్రహ్మణ్య స్వామిని అయితే గుడి ముందట ప్రతిష్ఠిస్తున్నారు. చూడండి, ఇప్పుడు పార్వతీమాతని అయితే తీసుకొస్తున్నారు లోపలికి. విగ్రహాలన్నీ కూడా ఎక్కడైతే పెడతారో అక్కడికైతే తీసుకొని వెళ్తున్నారు అందరూ కూడా. విగ్రహదాతలు వీళ్ళంతా కూడా విగ్రహాలు పట్టుకున్న వాళ్ళంతా లోపలికైతే తీసుకొస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అండి ఇదైతే. అక్కడ నవగ్రహాలు అయితే పెడుతున్నారు అండ్ ముందట నాగదేవత విగ్రహాలు కూడా పెడుతున్నారండి. ఇక్కడైతే విగ్రహాలన్నీ కూడా బియ్యంలో పెట్టి నైట్ అంతా కూడా యాగం చేశారండి. పూజలు అయితే చేశారు ఇక్కడ యాగశాలలో. చూడండి ఎలా ఉందో. ఇక్కడ శివుణ్ణి అండ్ ఆంజనేయ స్వామి, అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ యాగశాలలో. విగ్రహాలు అయితే పెడుతున్నారు. చూడండి, లోపల పార్వతీమాతను అయితే ఆల్రెడీ పెట్టేశారు. చూడండి, సిమెంట్ అయితే వేస్తున్నారు. అలానే మిగిలిన విగ్రహాలన్నీ కూడా పెడుతున్నారు. అందరికీ కూడా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా పసుపు కుంకుమలు అయితే పెడుతున్నారండి. ఇక్కడ పెట్టేది వినాయకుడి విగ్రహం అండి. ఇంకో సైడ్ అయితే సుబ్రహ్మణ్య స్వామిని అయితే పెడుతున్నారు. ఇక్కడ అన్ని దేవుళ్ళకి కూడా పసుపుతో వండిన అన్నం అయితే నైవేద్యంగా పెడుతున్నారు. పైన గోపురం అయితే పెడుతున్నారండి. మాకు ఓన్లీ టెంపుల్ మాత్రమే కట్టారు ఫస్ట్, అందకముందు సింపుల్గా. ఇప్పుడు అన్నీ కూడా పెడుతున్నారండి. స్వామీజీ వారైతే పిలిచారు. చూడండి, ఇప్పుడైతే ప్రాణం పోస్తున్నారు విగ్రహంకి. విగ్రహాలకు ప్రాణం పోస్తున్నప్పుడైతే మీకు వీడియో తీసి అయితే చూపించలేదండి, ఎందుకంటే అవి చూపించకూడదని చెప్పేసారు. అందుకని నేనైతే చూపించలేదు ఎవరికి కూడా. ఇప్పుడైతే ఆల్రెడీ పెట్టడం అయితే జరిగిందండి. ఇప్పుడు ధ్వజస్తంభం అయితే నిలబెడుతున్నారు. క్రేన్ అయితే వచ్చిందండి. ఇప్పుడైతే క్రేన్కి కడుతున్నారు ఆల్రెడీ. చూడండి, ధ్వజస్తంభం అయితే లేపుతున్నారు. అందరూ కలిసి పెట్టడం అయితే జరిగిందండి. చాలా బాగా జరిగింది, అంగరంగ వైభవంగా. మా టెంపుల్లో అయితే మంచిగా అన్ని విగ్రహాలు ప్రతిష్ఠ అయితే జరిగింది. అదే ధ్వజస్తంభం కూడా చాలా బాగా పెట్టారండి. అన్ని పూజలు కూడా చాలా బాగా జరిగాయి 3 రోజులు కూడా. అండ్ విగ్రహ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు అన్నదానం అయితే జరిగిందండి 3 రోజులు కూడా. ఇక్కడ మనకు యంత్రం అయితే పెట్టడం జరిగింది. దాంట్లోనే మనకు ధ్వజస్తంభం అయితే నిలబెడుతున్నారు. చాలా చక్కగా భక్తులందరూ కూడా పట్టుకొని అయితే మంచిగా నిలబెట్టారండి. చూడండి ఎలా చేస్తున్నారో. ఇక్కడ 3 రోజులైతే మంచిగా జరిగిందండి. ఇక్కడ యాగశాల దగ్గర యాగం అయితే జరిగింది. ఫస్ట్ డే అయితే. సెకండ్ డే రోజు మనకు విగ్రహాలకి కానీ అన్నిటికీ అభిషేకం అయితే చేశారు, ధ్వజస్తంభంకి కూడా. ఈరోజు 3వ రోజు అండి విగ్రహ ప్రతిష్ఠ అండ్ ధ్వజస్తంభం కూడా ప్రతిష్ఠ చేశారు. చాలా బాగా జరిగిందండి. పూజ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పూట అయితే అన్నదానం అయితే జరిగింది. ఇప్పుడైతే స్వామివారి ప్రసంగం అయితే చేస్తున్నారు ఇక్కడ.
యాగశాలకైతే వచ్చామండి, యాగం చేస్తున్నారు ఇప్పుడైతే. అయ్యా యూత్ వింగ్ అంతా కూడా రావాలండి. యూత్ వింగ్ అంతా అమీవో గంధాః సుగంధాః ఇవి ఇవక్షదానే విమాన పుష్పాని సుపుష్పాని సకలారాగనే సత్య వస్తువు. మరియు స్థానిక కార్పొరేటర్గా కొనసాగుతున్నటువంటి ముఖ్యులు రమణారెడ్డి గారిని స్వాగత సుమంగళ పూర్ణాహుతి పాల్గొనవలసిందిగా కోరుకుంటూ మరి శ్రీకాంతేంద్ర స్వాముల వారికి సమక్షంలో చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ మరి ఈ యొక్క పూర్ణాహుతి ద్రవ్యాన్ని బామ్మగారు అన్ని దేవతలు తాగించుకొని సత్యస్థానం వస్తే ఆ యొక్క శ్రీకాంతేంద్ర స్వాముల వారి చేత ఆ పూర్ణాహుతిలో వేయడం జరుగుతుంది, హోమంలో వేయడం జరుగుతుంది. ఒకసారి మూల విరాట్ మనం ఏవైతే విగ్రహాలు పెట్టామో ఆ విగ్రహాలన్నిటికీ తాగి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ వ్లాగ్స్ తప్పకుండా లైక్ చేయండి.